ఈ చివరి దినాల్లో మనం ఫలించాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది కృపావరాలు, అభిషేకం మాత్రమే కాదు, దేవుని మనస్సు, యుగయుగాలుగా దాచిన దేవుని సంగతులు కావాలి మనకి. అవి మనల్ని స్వతంత్రులుగా మార్చేస్తాయి. కాబట్టి మనం దేవునితో సమయం గడుపుతున్నాం, దేవుడు మనలో ఉంటున్నాడు. కానీ అదే దేవుడు మనతో సమయం గడిపే అవకాశం మన మనస్సు ఆయనకి ఇవ్వట్లేదు. మనం ఆయన స్వరం వినలేకపోతున్నాం. ఇది ప్రపంచ క్రైస్తవ్యం. త్వరగా గుర్తుపట్టాలి. మనకు నచ్చింది వింటూ, మనకు నచ్చినట్లే వింటూ, మనకు తెలిసిందే మాట్లాడుకుంటూ, మనకు తెలిసింది తప్ప ఇంకోటి లేదనుకుంటూ, మనకు తెలిసింది కాకుండా వేరొకటి చెబితే వారిని హేళన చేసి నిందిస్తూ, ఏదో మనం సమాజానికి సేవ చేసేస్తున్నాం, సంఘానికి ఏదో ఉద్ధరించేస్తున్నామనే ఒక భ్రమలో బ్రతుకుతూ, భావితరాలకు ఉపయోగపడే వెలుగును ఆర్పిస్తూ, ఒకని భక్తిని కూడా తృణీకరిస్తూ, చులకన చేస్తూ, ఆత్మల భారంతో ఉన్న వారిని అనేకుల్ని అవమానిస్తూ, నేను దేవునికే సేవ చేస్తున్నాననే విర్రవీగుతున్న ఈ వ్యవస్థకి దేవుడు ముగింపు పలకబోతున్నాడు, అధమబోతున్నాడు, అణచబోతున్నాడు. కోరాహు గుంపంతా కూలిపోలా. సంఘానికి కావలసిన క్షేమాభివృద్ధి విర్రవీగి మాట్లాడే నోరు కాదు, వివాదాలు అణచగలిగిన సమన్వయత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. విశ్వాస విషయంలో, నమ్మకాల విషయంలో, వాక్యముల విషయంలో, అభిప్రాయాల విషయంలో, ప్రేమ విషయంలో, ఆప్యాయత విషయంలో అన్నిటిలో ఐక్యత కావాలి. అందుకు సహనం గొప్ప ఆయుధం, సమన్వయవాదం నిజమైన పోరాటం. అదే WCM నినాదం. ఆమేన్.